అసలు రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలి అంటే మీరు ఏమని సలహాలు ఇస్తారు? యాక్చువల్లీ రియల్ ఎస్టేట్ ఉన్న డెఫినేషనే చాలా మందికి తెలియదు. ఫస్ట్ ఒక 3 రీజన్స్ ఉంటాయి అన్నమాట. ఈ 3 క్వాలిటీస్ వాళ్ళలో ఖచ్చితంగా ఉంటాయి. ఇది మెయిన్ కెరీర్గా చూస్ చేసుకోలేమా? అంటే సెకండ్ ఇన్కమ్ గానే చూస్ చేసుకోవాలా? 100% చేసుకోవచ్చు, కానీ చేసుకోవాలంటే దానికి ముందు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్, లాయర్, టీచర్, ఏ ప్రొఫెషన్లో వాళ్ళైనా సరే వాళ్ళ డ్రీమ్స్, గోల్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకునే ఏకైక ప్లాట్ఫామ్ హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు. నమస్కారం సంజయ్ గారు. సో ఇప్పటికే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు అబౌట్ రియల్ ఎస్టేట్. ఇంకా ఏంటంటే చాలామంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, రియల్ ఎస్టేట్ని ఒక కెరియర్గా తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బికాస్ మీలాంటి వాళ్ళు ఇంత సంపాదిస్తున్నాం, నా లైఫ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా ఇన్ని ల్యాక్స్, కోట్లు చాలా సంపాదిస్తున్నాం అన్నారు. ప్రీవియస్లో అయితే రియల్ ఎస్టేట్ అంటే ఒక రౌడీజం, గుండాయిజంలా ఉన్నది. బట్ ఇప్పుడు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అయింది. సో దీన్ని ఒక కెరియర్గా మలుచుకుంటున్నారు అందరూ. సో అలా కెరియర్గా తీసుకోవాలి అంటే, అసలు రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలి అంటే మీరు ఏమని సలహాలు ఇస్తారు? సో రియల్ ఎస్టేట్ అన్నట్టు మీరు అన్నట్టు చాలా మంది రియల్ ఎస్టేట్ అనగానే వైట్ అండ్ వైట్ ఖద్దరు బట్టలు వేసుకుంటారు, మెడల్లో పెద్ద పెద్ద గొలుసులు వేసుకుంటారు, ఇక్కడ ఉంగరాలు, ఈ చేతికి ఉంగరాలు వేసుకొని తిరుగుతారు. సో వాళ్ళు ఎవరు చేస్తారంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ చేస్తారు, రౌడీలు, గూండాలు మాత్రమే చేస్తారు, రాజకీయ నాయకులు చేస్తారు, మనతో రేడవుతుంది, మనమేడే చేస్తాం అని చెప్పి చాలా మంది ఈ మిస్కన్సెప్షన్లో ఉంటారు అనమాట. కరెక్ట్. సో యాక్చువల్లీ రియల్ ఎస్టేట్ ఉన్న డెఫినేషనే చాలా మందికి తెలియదు. ఫస్ట్ రియల్ ఎస్టేట్ అంటే ఒక నిజమైన స్థిరమైన ఆస్తి. అలాంటి ఆస్తిని ఎదుటి వాళ్ళకి కల్పించే వ్యాపారమే రియల్ ఎస్టేట్. అంత పవిత్రమైన బిజినెస్ రియల్ ఎస్టేట్. సో దీంట్లో 2 రకాలు ఉంటాయి, అది చాలా మందికి తెలియదు. అందుకే రియల్ ఎస్టేట్ అంటే అందరికి ఒకటే తెలుసు, కోట్లాటలు ఉంటాయి, పంచాయతీలు ఉంటాయి, పోలీస్ కేసులు ఉంటాయి, భూ కబ్జాలు ఉంటాయి, సెటిల్మెంట్లు ఉంటాయి, మర్డర్లు జరుగుతూ ఉంటాయి, చాలా మంది చచ్చిపోయారు, అట్లా ఇవన్నీ చెప్తా ఉంటారు అనమాట. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే బ్రోకరిజం ఒకటి, ప్రొఫెషనలిజం ఒకటి ఉంటుంది. బ్రోకరిజం అంటే చాలా వరకు ఏంటంటే వాళ్ళకు ఒక సిస్టమ్ అనేది ఉండదు. సిస్టమ్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిజినెస్ చేయడం, వాళ్ళకు ఒక ప్రాపర్ ట్రైనింగ్ లేకపోవడం, ప్రాపర్గా మానిటరింగ్ చేసే వాళ్ళు, గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల కొందరు అలా చేసే వాళ్ళు ఉంటారు. సెకండ్ కేటగిరీ ఏంటంటే ప్రొఫెషనలిజం. ప్రొఫెషనలిజం అంటే ఒక సిస్టమేటిక్ వే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు, హైలీ ప్రొఫెషనల్స్ అందరూ కూడా ఇలా రియల్ ఎస్టేట్లోకి వస్తున్నారు. డాక్టర్, లాయర్, టీచర్, ఏ ప్రొఫెషన్లో వాళ్ళైనా సరే వాళ్ళ జాబులు వాళ్ళు చేస్తూ వేరే ప్రొఫెషన్ జాబ్ వాళ్ళు చేయలేరు. కానీ ఒకే ఒక ప్రొఫెషన్లో మాత్రం ఆ ప్రొఫెషన్లోకి వచ్చి ప్రొఫెషన్ని రెస్పెక్ట్ చేసి ఆ సిస్టమ్ని ఫాలో అవుతూ వర్క్ చేస్తే వాళ్ళ డ్రీమ్స్, గోల్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకునే ఏకైక ప్లాట్ఫామ్ దట్ ఈస్ రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్లో కూడా ఏంటంటే బ్రోకరిజంకి, ప్రొఫెషనలిజంకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే బ్రోకరిజంలో ఎవరు కొంటారో మనమే చూడాలి, ఎవరు అమ్ముతారో మనమే చూడాలి, అన్నీ మనమే చేయాలి. దగ్గరుండి అన్ని సెటిల్ చేసిన తర్వాత కూడా సక్సెస్ అవుతుంది అని గ్యారంటీ లేదు. అయినా కూడా మనకి ప్రాఫిట్స్ ఎవరైతే సేల్ చేస్తారో, ఏజెంట్ కావచ్చు, ఎవరైతే అసోసియేట్ కావచ్చు, ప్రాపర్గా టైంకి కమిషన్ ఇస్తారన్న ఒక గ్యారంటీ ఉండదు. కరెక్ట్. అందుకని ఎక్కువ కొట్లాటలు అవుతాయి. సో అందరికీ ఏంటంటే ఇది ఒక యాంగిల్ తెలుసు అనమాట. సెకండ్ ఇంకోటి ఏంటంటే ప్రొఫెషనలిజం అన్నప్పుడు ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ త్రూ కానీ, ఒక కంపెనీ త్రూ కానీ, ఒక డెవలపర్ త్రూ కానీ ఒక అగ్రిమెంట్ చేసుకొని, ఒక సిస్టమేటిక్గా పేమెంట్ ముందే మాట్లాడుకొని, ఒక ఐడి తీసుకొని, ఇప్పుడు కార్పొరేట్ కల్చర్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా కంపెనీ రెరా సర్టిఫైడ్ ఉంటుంది, అన్ని రకాల లీగల్ అప్రూవల్స్ ఉన్నామా, ఆ అప్రూవ్డ్ లేఅవుట్స్లలోనే ప్లాట్లు సేల్ చేయడం కానీ, ఫ్లాట్స్ సేల్ చేయడం కానీ, ఇలా కల్చర్ అనేది టోటలీ చేంజ్ అయింది అనమాట. రియల్ ఎస్టేట్ ట్రెండ్ అనేది చేంజ్ అయింది. సో ఏ కేటగిరీ పీపుల్ అయినా సరే రియల్ ఎస్టేట్లో రావచ్చు. సో రియల్ ఎస్టేట్లో రావచ్చు, రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వచ్చు. కానీ సక్సెస్ రేషియో తీసుకుంటే 5 to 10% ఉంటుంది. 90% ఫెయిల్యూర్ ఉంటుంది రియల్ ఎస్టేట్లో కూడా. ఎందుకు ఫెయిల్యూర్ ఉంటుంది అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. నేను పర్టికులర్గా అబ్జర్వ్ చేసిన ఒక 3 రీజన్స్ ఉంటాయి అనమాట. మీరు ఎనీ సక్సెస్ఫుల్ పర్సన్ని పర్టికులర్లీ రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళని చూడండి, మీకు తెలిసిపోతుంది. ఈ 3 క్వాలిటీస్ వాళ్ళలో ఖచ్చితంగా ఉంటుంది. అందులో ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఓపిక, పేషెన్స్ అనేది చాలా మందికి ఉండదు. ఏమనుకుంటారంటే ఇప్పుడు ఏదైనా జాబ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి కానీ ఆయన ఏమనుకుంటాడంటే ఆయన మంత్లీ ఉంటుంది ఆయన టార్గెట్. ఇప్పుడు డైలీ వేజ్ లేబర్ మైండ్ సెట్ ఏముంటది, ఇలా పొద్దున పనికి వెళ్తా సాయంత్రం నాకు ఇన్కమ్ రావాలనుకుంటాం. సో ఒక ఎంప్లాయ్ మైండ్ ఏముంటది, మంత్లీ ఉంటుంది, నెల మొత్తం మంత్ ఇంత శాలరీ వస్తుంది, దీంతో ఈ ఖర్చులు ఉన్నాయి, ఇంత సేవింగ్ ఉంది, ఇలా మంత్లీ ప్లానింగ్ ఉంటుంది.
కానీ ఒక బిజినెస్ మ్యాన్ ఎప్పుడు కూడా 5 years 10 years ఒక విజన్తో వర్క్ చేస్తాడు, మంత్లీ చూడడు. సో బిజినెస్లో రియల్ ఎస్టేట్లో చాలా మందికి ఏంటంటే వాళ్ళు మంత్లీ మైండ్ సెట్తో వచ్చారనుకోండి, ఇందులో క్లిక్ అవ్వడం కష్టం. అంటే సర్వైవల్కి ఆల్రెడీ ఒక ఇన్కమ్ సోర్స్ పెట్టుకొని రావాలి. అలాంటప్పుడు నేను ఏం పని చేసినా చేయకపోయినా, లేదా నాకు ఒక్క సేల్ కూడా 1 monthలో అవ్వకపోయినా, నాకు ఆల్టర్నేటివ్ ఒక జాబ్ మెయిన్ కెరీర్ గా చూస్ చేసుకోలేమా? అంటే సెకండ్ ఇన్కమ్ గానే చూస్ చేసుకోవాలా? 100% చేసుకోవచ్చు, కానీ చేసుకోవాలంటే దానికి ముందు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నేను వచ్చిన కొత్తలో నేను కూడా ఎలా రియల్ ఎస్టేట్ లో స్టార్ట్ చేసిన అంటే, వచ్చిన కొత్తలో నాకు కూడా ఇన్కమ్ సోర్స్ లేకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను స్టార్ట్ చేసిన. అంటే ఫస్ట్ మన దగ్గర ఈ బిజినెస్ లో రాగానే లక్షలు రావు, కోట్లు రావు, కొంచెం లెర్నింగ్ టైం ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక కోర్స్ తీసుకోండి, మీరు ఈవెన్ ఒక కంప్యూటర్ నేర్చుకోవాలన్నా కూడా మినిమం 3 months కోర్స్ ఉంటుంది, కనీసం 1 month కోర్స్ ఉంటుంది. సో చాలా మందికి ఇంకొక మిస్కన్సెప్షన్ ఏముంటుంది అంటే, నేను బయట జాబ్ కానీ లేదా ఏదైనా వేరే ప్రొఫెషన్ అయితే డిగ్రీలు బీటెక్లు ఎంటెక్లు చేయాలి, కానీ రియల్ ఎస్టేట్ అంటే ఏం చదువుకోకుండానే వచ్చి లక్షలు సంపాదించుకోవచ్చు అనుకుంటారు. దట్ ఈస్ రాంగ్. రియల్ ఎస్టేట్ లో కూడా ఇది కూడా ఒక ప్రొఫెషనల్ బిజినెస్. హైలీ పెయిడ్ ప్రొఫెషన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ రియల్ ఎస్టేట్. దీంట్లో చాలా ఎడ్యుకేషన్ ఉంటుంది. బేసిక్ లెర్నింగ్కే 3 to 6 months టైం పడుతుంది. సో అప్పటి వరకు మనం ఏం చేయాలంటే, ఒక ఆల్టర్నేట్ ఇన్కమ్ సోర్స్ పెట్టుకొని ఇనీషియల్గా పార్ట్ టైంలో స్టార్ట్ చేయాలి. పార్ట్ టైంలో స్టార్ట్ చేసి ఒక 3 to 6 months బిజినెస్ అయినా కాకపోయినా, డబ్బులు వచ్చినా రాకపోయినా, మనం రెగ్యులర్గా వస్తూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి, మార్కెట్లో వెళ్ళి ఇంప్లిమెంట్ చేస్తుండాలి. సో అప్పటి వరకు పేషెన్స్ ఉండాలి. ఇదే గ్యాప్లో ఏమవుతుంది, వాళ్ళోరు వీళ్ళోరు వస్తారు, మనతో ఏడైతుంది రా, ఇన్ని రోజులు ట్రై చేస్తున్నాం ఏడైతుంది, మార్కెట్ అంతా కొలాప్స్ అయింది, రియల్ ఎస్టేట్ ఏడైతుంది అని చెప్తా ఉంటారు. ఓపిక పట్టాలి, రాగానే రాదు కాదు. మహేష్ బాబు ఒకటే రోజులో సూపర్ స్టార్ అయిపోయిందా? మెగాస్టార్ చిరంజీవి ఒకటే రోజులో సూపర్ స్టార్ అయిందా? కాలే కదా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా 10 సంవత్సరాలు కష్టపడ్డ తర్వాతనే ఇలా డిప్యూటీ సీఎం అయింది కదా. రాదు కాలే కదా. ఇట్ టేక్స్ టైం. గ్రేట్ థింగ్స్ ఆల్వేస్ టేక్స్ టైం. కాబట్టి ఓపిక పట్టాలి. ఓపిక లేని వాళ్ళు నేను రాసిస్తాను మీకు, ఎనీ బిజినెస్ సక్సెస్ కాలేరు. బిజినెస్లో ఫస్ట్ కావాల్సిన క్వాలిటీ ఓపిక ఉండాలి. సెకండ్ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే కోరికలు ఉండాలి, అంటే డ్రీమ్స్ ఉండాలి. వై, ఎందుకు స్టార్ట్ చేసారు మీరు, ఎందుకోసం వచ్చారు మీరు, నేను ఈ వీడియో చేస్తున్నా ఎందుకోసం చేస్తున్నా, నేను ఒక పని చేస్తున్నా ఎందుకోసం చేస్తున్నా. అందరు ఏంటంటే ఎందుకోసం చేస్తున్నారో చాలా మంది క్లారిటీ లేదు. మా గురువు నాకు ఏం నేర్పించిందంటే, క్లారిటీ ఈజ్ పవర్ సంజయ్ అన్నాడు. ఏం కావాలో తెలిస్తే ఎట్లా కావాలో నీకు తెలిసిపోతాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఎలా వెళ్తారు? బై బస్, బై ఆటో, బై కార్, బై ఇంకో ఆప్షన్ ఉంది, అవునా కదా. ఇక్కడ నుంచి మీరు ఢిల్లీ వెళ్ళాలి, ఎలా వెళ్తారు? బై ఫ్లైట్, లేదా ట్రైన్ ఉంది, లేదా బస్సు కూడా ఆప్షన్ ఉంది. ఇక్కడ నుంచి మీరు అమెరికా వెళ్ళాలంటే ఖచ్చితంగా ఫ్లైట్ వెళ్ళాలి. అంటే ఎక్కడికి వెళ్ళాలో మీరు చెప్తే మీ మైండ్ చెప్పిందా లేదా? అమెరికా వెళ్ళాలన్నప్పుడు మీరు ఇక్కడ నుంచి కార్లో వెళ్ళండి, ట్రైన్లో వెళ్ళండి అని అనలే కదా మైండ్. ఎందుకంటే మీ డెస్టినేషన్ క్లియర్ అయింది కాబట్టి దానివల్లనే మీరు ఈజీగా చేయగలుగుతారు. అట్లా మన గోల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 months గోల్ ఏముంది, 6 months గోల్ ఏముంది, నెక్స్ట్ 5 years, నెక్స్ట్ 10 yearsలో నా లైఫ్ స్టైల్ ఇలా ఉండాలి. సో అలా ఉండాలంటే నేను ఏం చేయాలన్నది ఒక మ్యాప్ అనేది క్లియర్ ఉండాలన్నమాట, మై యాక్షన్ ప్లాన్. సో ఇది చాలా ఇంపార్టెంట్. గోల్స్ లేకపోతే మనం ఏం చేయలేం. తెగిపోయిన గాలిపటం ఏ డైరెక్షన్ లో పోతుందంటే ఎవరైనా చెప్పగలుగుతారా? గాలి వచ్చినప్పుడు కొంచెం లేస్తే తర్వాత ఎక్కడో పోతుంది, కొట్టుకుపోతుంది. సో మనిషి జీవితం అలా కాకుండా ఉండాలంటే పేషెన్స్ తో పాటు మనకు ఒక డైరెక్షన్, ఒక గోల్ అనేది క్లియర్ ఉండాలి. సో గోల్ క్లియర్ గా ఉంటేనే మనం రీచ్ అవ్వగలుగుతాం. వాడికి గోల్ లేకపోతే ఏంటంటే మనం అక్కడిక్కడ తిరుగుతూ ఉంటాం అనమాట. సో గోల్ అయిపోయిన తర్వాత థర్డ్ వెరీ ఇంపార్టెంట్, ఇది ఇక్కడ చాలా మంది ఫెయిల్ అవుతారు మేజర్గా నేను చూసినంత వరకు. అందరికి కొందరికి పేషెన్స్ ఉంటుంది, ఎలాగకపోతే రేపు అవుతుంది అని ఉంటుంది. అందరికి గోల్స్ ఉంటాయి. డబ్బులు ఎవరికి చేదు, అందరికి డబ్బు కావాలి. డబ్బు వద్దు నాకు అనేటోళ్ళు అయితే ఎవరు ఉండరు. కాబట్టి డబ్బులు అందరికి కావాలి. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే టైం ఇయర్. ఇప్పుడు మీరు ఏదైనా ఒక కోర్స్, ఇందాక మీకు మాట్లాడినట్టు ఏదైనా కోర్స్ నేర్చుకోవాలంటే మీరు డైలీ 1 hour 2 hours టైం ఇవ్వాలి, అవునా కదా. ఏం చేయాలన్నా సరే టైం ఇవ్వాలి. ఎవరైతే రియల్ ఎస్టేట్లో మినిమం ఫస్ట్ ఇనిషియల్గా 90 days, తర్వాత 1 year, తర్వాత 1000 days, ఆ తర్వాత 2000 days, ఎవరైతే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి వర్క్ డెడికేటెడ్గా వర్క్ చేయగలుగుతారో ఐ కెన్ ఛాలెంజ్ దెమ్. ఎట్లా చేయాలో ఏం చేయాలో కూడా మేము నేర్పిస్తాం. అది కనుక సిస్టమేటిక్గా నేర్చుకుని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలిగితే 100% వాళ్ళ లక్షల్లో ఇన్కమ్ ఉంటుంది. ఇనీషియల్గా 3 to 6 months బిజినెస్ అవ్వకపోయినా ఒకటేసారి ధన్మని వస్తుంది. ఇనీషియల్గా నేను ఇండస్ట్రీలో కొత్తగా వచ్చినప్పుడు 9 months వరకు నేను ఒక్క ప్లాట్ కూడా సేల్ చేయను. 9 months మోర్ దెన్ 30-31 plots బుకింగ్ అయ్యి క్యాన్సిల్ అయినా కూడా ఉన్నాయి. హైలైట్ ఒక ప్లాట్, అది ఎప్పటికీ మర్చిపోలేను నేను. ఒక కస్టమర్ ఫుల్ పేమెంట్ చేసేసి రిజిస్ట్రేషన్ సబ్మిట్ చేసేసి ఆఫీస్లో లిఫ్ట్ దిగి కిందికి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చి క్యాన్సిల్ చేసిండు ఆయన. ఎందుకు? ఏదో రీజన్, సమ్ అదర్ రీజన్ ఆయన క్యాన్సిల్ అయిపోయింది. అప్పటి వరకు 30-31 plots వరకు ఒక్క సేల్ అవ్వలే. ఆ తర్వాత నాకు సేల్ స్టార్ట్ అయింది. విత్ ఇన్ 3 monthsలో మోర్ దెన్ 8-10 sales చేసేసినాను. అంటే అంతవరకు నా 1 year ఇన్కమ్ ఏదైతే ఉందో 3 months 9 months వరకు పెద్ద ఇన్కమ్ ఏం లేదు. కానీ ఒకటేసారి ఎలా చేంజ్ అయింది. అలా చాలా మందిని చూసినాను నేను. రియల్ ఎస్టేట్లో రాత్ సక్సెస్ అయిన వాళ్ళకంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎక్కువ సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. సో చాలా మంది ఎవరైతే ఇక్కడ వస్తున్నారో టైం ఇవ్వాలి ఖచ్చితంగా. ఎక్కువ అవసరం లేదు, రోజుకి కనీసం 2 గంటలు టైం ఇవ్వాలి. ఎందుకంటే ఎవరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో, ఎవరైతే ఎక్కువ చేస్తారో
వాళ్ళు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు రక్తాన్ని అంటే తక్కువ ఏ కైండ్ చిందిస్తారు ఆఫ్ ప్రాక్టీస్ చేయాలి రియల్ ఎస్టేట్? ప్రాక్టీస్ అంటే సింపుల్ మేడం. డైలీ మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, నచ్చినా నచ్చకపోయినా పొద్దున్నే లేచి ముందు మనం మన ప్రొఫెషన్కి రెస్పెక్ట్ చేసి దాని గ్రాటిట్యూడ్ చూపించి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి మనం పొద్దున్నే డైలీ ఒక 1 అవర్ టైం పెట్టుకుని కాల్స్ మాట్లాడడం కానీ, లేదా క్లయింట్స్ ఉంటే వెళ్ళి కలవడం కానీ, ప్రజెంటేషన్ ఇవ్వడం కానీ, లేదా కొత్త కొత్త ప్రాపర్టీస్ చూడడం కానీ, ఆ ఏరియా సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి దాని పట్ల మనం అవగాహన పెంచుకొని మార్కెట్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఎక్కువ మందికి మనం అప్రోచ్ అవ్వాలి. జో దిక్తా హై వహీ బిక్తా హై అంటారు. సో ఏదైతే ఎక్కువ కనిపిస్తుంటుందో అదే పోతుంది. మనం మార్కెట్లో ఉన్నామని ఎక్కువ మందికి తెలవాలి, మనం ఎక్కువ మందికి చెప్పాలి మనం ఇలా సేల్ చేస్తున్నామని చెప్పి. లీడ్ జనరేట్ చేయడము, తర్వాత వచ్చేసి మనం రిఫరెన్స్ జనరేట్ చేయడము, రిలేషన్ ఎక్కువ బిల్డ్ చేయడం, మనల్ని మనం అప్డేట్ చేస్తూ పోవాలి. నేను నిన్న ఎలా ఉన్నానో ఇవాళ కూడా అలాగే ఉంటే, నిన్న ఏం చేశానో ఇవాళ కూడా అదే చేస్తే, నిన్న ఏమొచ్చిందో ఇవాళ కూడా అదే వస్తుంది. సో ప్రోగ్రెస్ అనేది ఉండాలి, ఖచ్చితంగా చేంజ్ అనేది ఉండాలన్నమాట. డే బై డే ఇంప్రూవ్మెంట్ చేస్తూ పోతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. మనం ప్రాక్టీస్ చేయకుండా, మనల్ని మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోకుండా ఎప్పుడు పాత డైలాగే కొడితే కాదు. రియల్ ఎస్టేట్ ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది. సో యూజువల్గా రియల్ ఎస్టేట్ అంటే ఎదుట వారిని ఒప్పించడం, అంటే క్లయింట్స్ని కన్విన్స్ చేయడం ఈ ప్లాట్ కొనాలి అని చెప్పి. సో అది ఎలా కన్విన్స్ చేయాలి అంటే ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎలా బిల్డప్ చేసుకుంటూ ఉండాలి? త్రూ ఏ మెంటర్. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటూ ఖచ్చితంగా గురువుని సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఏ ప్రొఫెషన్లో అయితే ఆల్రెడీ సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారో, ఆల్రెడీ మోర్ దెన్ 5 years నుంచి ఉన్నారు, అలాంటి వాళ్ళ దగ్గర మెంటర్షిప్ తీసుకోవాలి. చాలా మంది ఒక మిస్టేక్ చేస్తారనమాట. మా గురువు గారు ఒక సామెత చెప్తుంటారండి. చాలా మంది ఏంటంటే సంజయ్ ఆవు కొంటారు కానీ తాడు కొనడానికి ఆలోచిస్తారంటారు. ఆవు కొంటారు లేదా బర్రెం కొంటారు కానీ తాడు కొనడానికి ఆలోచిస్తారు అంటారు. అంటే ఇంత పెద్ద ప్రొఫెషన్లకు మీరు వచ్చారు, మీకు లక్షల కోట్లు కావాలి. సో ఆ లక్షల కోట్లు సంపాదించాలంటే, అలాంటి మైండ్ సెట్ మనకు రావాలంటే, అలాంటి టెక్నిక్స్ మనకు తెలవాలంటే ఫ్రీగా ఎవరు నేర్పియరు. కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే నేర్చుకోగలుగుతాం. సో ఒక మెంటర్ అనేది కంపల్సరీ ఉండాలి. సెకండ్ వచ్చేసి ఏంటంటే కస్టమర్ని ఒప్పించడము, వాళ్ళని కన్విన్స్ చేసి ప్లాట్ ఇప్పడము కాదు. ఒకరి విలువైన ఆస్తిని ఇంకొకరికి విలువైన పెట్టుబడిగా మనం మారుస్తున్నాం. సో అలా మనం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక మంచి అసెట్ని వాళ్ళ లైఫ్లో యాడ్ చేస్తున్నప్పుడు కూడా ఏంటంటే మనం మన సైడ్ నుంచి కరెక్ట్ నాలెడ్జ్ తెలుసుకొని, మనం కరెక్ట్గా స్కిల్స్ పెంపొందించుకొని చేయగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. సో దీని మీద కూడా ట్రైనింగ్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. మేము కూడా రెగ్యులర్ ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాం. ఎక్కడెక్కడ నుంచో కాల్స్ వస్తాయి. సో దీని మీద కంటిన్యూస్గా రెగ్యులర్లీ, వరెస్ట్ కేసులో కూడా నెలకి కనీసం ఒక 3 గంటలు ట్రైనింగ్ తీసుకోవాలి. నేను ఎప్పుడు కూడా ఫ్రీ ట్రైనింగ్స్ అసలు తీసుకోను. ఐ డోంట్ లైక్ ఫ్రీ ట్రైనింగ్స్, ఓన్లీ పెయిడ్ ట్రైనింగ్స్. ఎందుకంటే డబ్బులు పెడుతున్నా అంటే నాకు వాల్యూ యాడ్ చేస్తారు వాళ్ళు. ఫ్రీగా అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది, కానీ డబ్బులు పెడితే ఏమవుతుంది, నేను ఇంత డబ్బులు ఇస్తున్నా అని చెప్పి నేను క్వశ్చన్ చేయడానికి. ఎటువంటి ట్రైనింగ్ ఇస్తుంది? టర్మినాలజీనా, ఫీల్డ్కి తీసుకెళ్తారా, ఫీల్డ్ విజిట్స్ ఉంటాయి, ఎలాంటివి ఉంటాయి? సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే బేసిక్ రియల్ ఎస్టేట్ గురించి మేము ఆఫీస్లో కొన్ని ట్రైనింగ్స్ ఉంటాయి, ఆన్లైన్లో ఆఫ్లైన్లో. తర్వాత వచ్చేసి సైట్ విజిట్ తీసుకెళ్తాం. సో ఇక్కడ ఏముంటుందంటే ఫస్ట్ కాలింగ్స్ ఎలా మాట్లాడాలి, కాల్స్ ఎలా మాట్లాడడం దగ్గర నుంచి, లీడ్స్ ఎలా జనరేట్ చేయడం దగ్గర నుంచి, తర్వాత సైట్కి ఎలా తీసుకెళ్ళాలి, సైట్లో ఎలా నిలబెట్టాలి, ఎలా క్లోజ్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, పేమెంట్స్ ఎలా కట్టించాలి, కస్టమర్కి ఏం పాయింట్స్ చెప్పాలి, ఏం చెప్పకూడదు, మనం డూస్ ఏంది, డోంట్స్ ఏంది, మన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మన బిహేవియర్ కావచ్చు, మన యాటిట్యూడ్ కావచ్చు, అండ్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ సబ్జెక్ట్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డే 1 నుంచి, అంటే స్టార్టింగ్ నుంచి కస్టమర్ వరకు, ఎండ్ టు ఎండ్ వరకు సర్వీస్ ఎలా ఇవ్వాలి కస్టమర్కి, వాళ్ళ నుంచి రిఫరెన్సెస్ ఎలా తీసుకోవాలి, అన్నీ మేము నేర్పిస్తాం. సో దీని మీద కూడా నేను లక్షల రూపాయలు ట్రైనింగ్ పెట్టినాం కాబట్టి ఈ రోజు కూడా స్టిల్ నేను వీక్లీ కనీసం 1 గంటనో 2 గంటలో ఖచ్చితంగా నేను దీని మీద ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. సో మనకి బేసిక్ విషయాలు తెలుసుకోవాలి, కనీసం వాస్తు గురించి మనకి బేసిక్ తెలుసుకోవాలి, రియల్ ఎస్టేట్లో ఫ్లాట్కి అపార్ట్మెంట్కి డిఫరెన్స్ మనకు తెలిసి ఉండాలి. సో రియల్ ఎస్టేట్లో సేల్స్ ఎలా చేయాలి తెలుసుకోవాలి. 1 2 సేల్ చేసినంత మాత్రాన నాకు అన్ని వచ్చి అనుకోవద్దు. ఇట్ టేక్ సమ్ టైం. మినిమం ఒక 200-300 ప్లాట్లు సేల్ చేస్తే అప్పుడు మీకు ఒక యాక్చువల్ అవగాహన అనేది వస్తుంది. ఓకే, సో మెనీ థింగ్స్ ఉన్నాయి మనం చాలా నేర్చుకోవడానికి. చాలా ఉంది.